ప్రతిరోజు మనశ్శాంతిగా ఉండేందుకు ఈ 5 నిమిషాల యోగ నిద్ర చాలా ఉపయోగపడుతుంది. ఈ యోగ నిద్ర ప్రారంభించడానికి మనం శవాసనంలో ఉండాల్సి వస్తుంది. ఈ శవాసనాన్ని యోగా మ్యాట్ మీద చేయాలి. నేల మీద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద కూడా చేయొచ్చు. శవాసనంలో పడుకున్నాక చేతులు మీ ఒంటికి కొంచెం దూరంగా ఉంచండి. దూరంగా ఉంచి అరచేతులు పైకి చూసేలాగా ఉంచండి. మీ కాళ్ళను కూడా కొంచెం దూరంగా పెట్టి మీ బాడీని రిలాక్స్ అవనివ్వండి. ఇప్పుడు ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్నాక మెల్లగా దాన్ని విడిచేయండి. ఇంకొకసారి మీ శ్వాసను గమనిస్తూ శ్వాసను తీసుకోండి. తర్వాత శ్వాసను మెల్లగా విడిచిపెట్టండి. ఇప్పుడు మీ శరీరము పూర్తిగా నిశ్చలంగా ఉంచండి. మీ శరీరం రిలాక్స్ అవ్వనివ్వండి. ఎక్కడ కూడా టైట్గా పట్టుకోవద్దు. ఇప్పుడు మన యోగ నిద్ర మెడిటేషన్కి ఒక సంకల్పాన్ని పెట్టుకుందాం. సంకల్పం అంటే మీరు ఈ యోగ నిద్ర ద్వారా ఏమి కోరుకుంటున్నారో దాన్ని సంకల్పం లేకపోతే ఇంటెన్షన్ అంటాము. ఇప్పుడు మీ మనసులో ఒక మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. ఈ సంకల్పాన్ని మీరు పదే పదే మీకు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 3 సార్లు నేను ప్రశాంతంగా ఉన్నాను, నా మనసు స్థిరంగా ఉంది అని ఈ 2 వాక్యాలు 3 సార్లు మీ మదిలో చెప్పుకోండి. మనం శరీర అవగాహన చేయబోతున్నాము. ఇప్పుడు శరీరంలో భాగాలు నేను చెప్పిన క్రమంలో కేవలం గమనించండి. వాటిని కదల్చకండి. అంటే నేను చెయ్యి, కాలు అని ఏ శరీర భాగాలను చెప్తానో వాటి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. మొదటగా కుడి చేతి బొటన వేలుని గమనించండి. తర్వాత చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, తర్వాత చిన్న వేలు. ఇప్పుడు అరచేతి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత చేతి మణికట్టు, తర్వాత మోచేయి, తర్వాత చేతి యొక్క భుజం. వీటి మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళి ఈ భాగాలను రిలాక్స్ చేయండి. తర్వాత కుడివైపున ఛాతి భాగము రిలాక్స్ చేయండి. తర్వాత నడుము భాగాన్ని మీ దృష్టిలోకి తీసుకొచ్చి దాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత తొడ భాగము, తర్వాత మోకాళ్ళు, కుడివైపు ఉన్న మోకాళ్ళు, తర్వాత కాలు, అరికాళ్ళు, తర్వాత కాలు యొక్క వేళ్ళు. వీటిని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపు కూడా అలాగే మెన్స్ట్రుని తీసుకెళ్ళండి. మొదటగా బొటన వేలు రిలాక్స్ చేయండి. తర్వాత చూపుడు వేలు, ఇలాగే అన్ని వేలు రిలాక్స్ చేయండి. తర్వాత అరచేతి మీదకి మెన్స్ట్రుని తీసుకెళ్ళండి. చేతి మణికట్టు, తర్వాత మోచేయి, తర్వాత భుజం. ఈ చేతిని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత ఎడమ వైపు ఉన్న ఛాతి భాగాన్ని, అంటే మీ గుండె ఉండే ఛాతి భాగం అని రిలాక్స్ చేయండి. తర్వాత కిందకి వెళుతూ నడుము భాగాన్ని రిలాక్స్ చేయండి. అదేవిధంగా కాలి తొడ రిలాక్స్ చేయండి. మోకాళ్ళ మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. తర్వాత పాదము,
తర్వాత ఖాళీ 5 వేళ్ళని మీ దృష్టిలోకి తీసుకురండి. ఇప్పుడు శరీరం మొత్తాన్ని ఒకే సమయంలో గమనించండి. తల నుంచి ఖాళీ వేళ్ళ వరకు గమనించండి. మీ యొక్క శరీరం చాలా శాంతిగా, నిశ్చలంగా ఉంది. ఆ శరీరాన్ని గమనించండి. ఇప్పుడు మీ సహజమైన శ్వాసపై దృష్టి పెట్టండి. ప్రతి శ్వాసలో పొత్తి కడుపు పైకి కిందకి కదులుతుండడం గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు పొత్తి కడుపు పైకి వస్తుంది, ఒక బెలూన్ లాగా ఒగ్గుతుంది. శ్వాస వదిలినప్పుడు బెలూన్లోంచి గాలి తీసేసినప్పుడు ఎలా అవుతుందో అలా కిందకి వెళ్తుంది. ఈ ప్రక్రియను గమనించండి. ఇలా 5 సార్లు శ్వాస తీసుకొని శ్వాసని విడిచిపెట్టండి. నేను ప్రశాంతంగా ఉన్నాను. నా మనస్సు చాలా స్థిరంగా ఉంది. ఇప్పుడు మీ కళ్ళను మెల్లగా తెరిచి ప్రశాంతతో మీరు ఈ రోజును కొనసాగించండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ ఫర్ యోగ నిద్ర.